వెల్కమ్ టు అవర్ ఛానల్ సీక్రెట్ చెఫ్. ఇవాళ మనం ఎంతో ఈజీ అండ్ ఫాస్ట్గా టేస్టీగా అయిపోయే రెసిపీ అనేది చూద్దామండి. పిల్లల లంచ్ బాక్స్లోకి అలాగా బాగుంటుందన్నమాట. ఈజీగా పూరి, చపాతీ, దోసకైనా చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ. చూద్దామా ఒకసారి? ఏం లేదండి, ఆలు కర్రీ చేసుకుంటున్నాం. ఇప్పుడు ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న వెంటనే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. నాన్ స్టిక్ ప్యాన్స్లో కరివేపాకు వేసుకున్నప్పుడు కాస్త లిడ్ పెట్టేసుకుంటే మన ముఖం మీదకి ఎగరకుండా ఉంటుందండి. ఎగ్జాక్ట్గా ఒక 30 సెకండ్స్ తర్వాత మనం లిడ్ తీసి సన్నగా చిన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయను కూడా అందులో వేసుకొని బాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అలాగే వదిలేసేయాలండి. ఈలోపు మనం ఆలుని పీల్ చేసి పైన పొట్టంతా కూడాను చిన్న చిన్న ముక్కలుగా ఉల్లిపాయని ఎలాగైతే మనం తరుక్కున్నామో అలా తరిగి ప్యాన్లో వేసేసుకోవాలి. వీటన్నింటినీ బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత మనం టమాటా తీసుకొని బాగా కడిగి ఉల్లిపాయని ఆలుని ఇలాగే కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు అలాగే కట్ చేసుకొని వేసుకోవాలి. కాకపోతే ఒక 2 మినిట్స్ బాగా ఆలు అంతా బాగా కొద్దిగా ఒక 25% కుక్ అయిన తర్వాత వేయాలండి. ఒకసారి టమాటాని కూడా బాగా కలియబెట్టుకోవాలి. మళ్ళీ లిడ్ పెట్టేసేయాలి. మరో 5 మినిట్స్ తర్వాత మనం మూత ఓపెన్ చేసి మనకి కర్రీకి తగ్గట్టు ఉప్పు, కారం, ధనియాల పొడి, తర్వాత చాట్ మసాలా ఉంటే వేయచ్చు, లేకుంటే చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు. కొద్దిగా అలాగే పసుపు కూడా వేసినట్టయితే మంచి కలర్ వస్తుందండి. వీటన్నింటినీ పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకున్న తర్వాత, ఇవన్నీ బాగా వేయించుకున్న తర్వాత కర్రీకి సరిపోయేటంత నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి బాగా ఒక 15 మినిట్స్ వరకు మంచిగా ఉడికించుకోవాలండి. మధ్యలో తీసి కలుపుకుంటూ చేసుకోవాలి. చూసారు కదా, ఓపెన్ చేసినప్పుడు ఇలాగుందన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తామంటే కొద్దిగా శనగపిండి, మనం బోండా పిండి యూజ్ చేస్తాం కదండి, ఆ శనగపిండిని తీసి కొద్దిగా ఒక 2 స్పూన్లు అలాగా వేయాలి. ఈ 2 స్పూన్లు వేసి బాగా కలియబెట్టుకోవాలి. ఈ శనగపిండిని ఎందుకు వేస్తామంటేనండి, మంచిగా కూర అంతా కూడా టేస్టీగా ఇంకా థిక్గా రావాలి కదండి. అందుకోసం అని చెప్పి మనం ఈ ఆలు కర్రీలో మాత్రం స్పెషల్గా, యాక్చువల్గా ముంబై ఆలు కర్రీ ఉంటుంది కదండి, ఆ టైప్ ఆఫ్ ఇది వస్తుంది అన్నమాట. సో చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. సో ఇప్పుడు మనం టమాటో అవన్నీ వేసుకున్నాం కాబట్టి మరింత టేస్టీగా వచ్చి మంచిగా వస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను ముందుగానే గ్లాస్లోకి వాటర్ వేసి ఈ పొడి వేసి మంచిగా కలుపుకున్నట్టయితే నేను చూపిస్తున్నట్టుగా ఉండలు లేకుండా నీట్గా వస్తుంది. లేకపోతే నేను ప్యాన్లోనే వేసి కలుపుకుంటాను ఉండలు లేకుండా అన్నట్టయితే మరింత మంచిదండి. మరి ఇంకొద్దిగా వాటర్ వేసి లిడ్ పెట్టేసి బాగా కలిపేసుకొని లిడ్ పెట్టేసి మరొక 10 మినిట్స్, అండ్ లిడ్ పెట్టేకి ముందుగానే మనం టేస్ట్ని చూసుకొనేసి మనం ఉప్పు, కారం సరిపోకపోయినా కూడా ఇప్పుడే వేసేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ తర్వాత చెప్పాను కదండి, లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఇలాగా రెడీ అయి ఉంటుంది. సో థిక్గా అయింది కదండి. సో ఇట్లాంటి టైంలో మనం మూత పెట్టేసి ఒక 1 మినిట్ అలాగే వదిలేసేయాలి. ఆ తర్వాత స్టవ్ ఆపేసేయాలండి. ఇది ఆలు కర్రీ కాబట్టి కొంచెం పల్చిగా ఉన్నప్పుడే స్టవ్ ఆపేసేసామంటే ఇలాగ థిక్గా అయి ఉంటుందండి. 2 నిమిషాల తర్వాత కూడా కర్రీలో ఉన్న వాటర్ అంతా కూడా ఆలు లాగేసుకుంటుంది. సో చాలా టేస్టీగా వస్తుంది. ఇంతేనండి, ఎంతో సింపుల్ ఆలు కర్రీ రెసిపీ. బ్రేక్ఫాస్ట్కి మంచి కాంబినేషన్తో రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.